17 ఏళ్ల సినీ ప్రస్థానం, 14 సినిమాలు, 13 అవార్డులు, ప్రొడ్యూసర్గా 3 సినిమాలు, లెక్కలేనన్ని ప్రశంసలు, అంతకుమించి విమర్శలు. మెగాస్టార్ చిరంజీవి గారి తనయుడిగా చిరుతతో మనకి పరిచయమై ఆ తర్వాత మెగా పవర్ స్టార్, ఇప్పుడు గ్లోబల్ స్టార్ వరకు ఎదిగారు రామ్ చరణ్ తేజ్. కానీ ఈ ప్రస్థానం చిరంజీవి గారు ఎంతో కష్టపడి వేసిన హైవే మీద మాత్రం సాగలేదు. ఎన్నో అవరోధాలు, మరెన్నో అవమానాలు ఉన్న గతుకుల రోడ్డు మీదే సాగింది. మనం మనసు పెట్టి చేసే పని ఏదైనా మనకు ఎన్నో విషయాలు నేర్పిస్తుంది, అపారమైన అనుభవాన్ని కూడా ఇస్తుంది. అలాగే రామ్ చరణ్కి కూడా సినిమా చాలా నేర్పించింది. కొన్ని ఇచ్చింది, కొన్ని తీసేసుకుంది. కొన్నింటిని పెంచింది, కొన్నింటిని దించింది. తండ్రి మెగాస్టార్ చిరంజీవి తెలుగు సినిమాని ఏలే పనిలో ఉంటే కొడుకు రామ్ చరణ్కి మాత్రం సినిమాలపైన పెద్దగా ఇంట్రెస్ట్ ఉండేది కాదు. రామ్ చరణ్ మైండ్లో రెండే కెరీర్ ఆప్షన్స్ ఉండేవి. ఒకటి, స్పోర్ట్స్ కార్స్ పై ఉన్న విపరీతమైన ఇంట్రెస్ట్ వలన ఆటోమొబైల్ ఇంజనీర్ అవుదామని, 2 క్రికెటర్ అవుదామని మాత్రమే ఉండేది. రామ్ చరణ్ ఇంట్రెస్ట్లని ఏమాత్రం డిసప్పాయింట్ చేయకుండా చిరంజీవి గారు కూడా ఎంకరేజ్ చేసేవారు. కానీ మనసులో ఉన్న కోరిక మాత్రం కొడుకు తనలా హీరో అయ్యి ఆడియన్స్ని ఎంటర్టైన్ చేసి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించాలని. చిన్నప్పటి నుండి సినిమా సెట్స్ రామ్ చరణ్కి అలవాటే. ఆ అట్మాస్ఫియర్ని చూస్తూనే పెరిగాడు. కానీ సినిమా అనేది తన ప్యాషన్ అవ్వలేదు. ఇంకా వేరే దారి లేక చిరంజీవి గారే రామ్ చరణ్కి సినిమాలంటే ఇంట్రెస్ట్ వచ్చేలా ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్స్తో ఇన్ఫ్లుయెన్స్ చేయించడం స్టార్ట్ చేశారు. మొత్తానికి రామ్ చరణ్ తనంతట తానే వచ్చి నేను యాక్టర్ అవుతా అని చెప్పేలా చేశారు. సో ఆ టైంలో చిరంజీవి గారు అలాంటి ఒక స్టంట్ వేసి ఉండకపోతే ఈ రోజు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి రామ్ చరణ్ లాంటి జమ్ యాక్టర్ అయితే వచ్చేవాడు కాదేమో. జనరల్గా మనకి మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్నా లేదా మన దగ్గర బాగా డబ్బులున్నా చాలా వరకు కష్టాలని లేదా ఫెయిల్యూర్స్ని చూసే ఛాన్సెస్ ఉండవు. కానీ ఈ రెండు ఉండి కూడా రామ్ చరణ్ చాలా కష్టాలని చూశాడు. చిరుత సినిమాతో మంచి యాక్టర్గా తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు అనుకునే లోపే అసలు అదేం యాక్టింగ్ రా, ఏదో చిరంజీవి కొడుకు కాబట్టి చూశారు కానీ లేదంటేనా అని క్రిటిసైజ్ చేయడం స్టార్ట్ చేశారు. రామ్ చరణ్కి పబ్లిక్ ప్లాట్ఫామ్లో అలాంటి అవమానాలను ఎక్స్పీరియన్స్ చేయడం అదే ఫస్ట్ టైం. రిసీవ్ చేసుకోవడం ఎంతైనా కొంచెం కష్టమే కదా. చాలా డల్ అయ్యాడు. అప్పుడు ముఫాసా మన సింబాకి ధైర్యం చెప్పారు. చరణ్ కూడా కాలమే అన్ని ప్రశ్నలకి సమాధానం చెప్తుందనుకుని మళ్ళీ తను రెట్టింపు ఉత్సాహంతో పనిచేయడం స్టార్ట్ చేశారు. మీరు ఎప్పుడైనా ఆలోచించారా రెండో సినిమాకి రామ్ చరణ్కి తెలుగు ఇండస్ట్రీలోనే హైయెస్ట్ బడ్జెట్ సినిమా ఎలా వచ్చింది అని? దాని వెనక ఒక చిన్న స్టోరీ ఉంది. చిరంజీవి గారు, అల్లు అరవింద్ గారు రామ్ చరణ్ని లాంచ్ చేయమని ముందు రాజమౌళి గారిని అప్రోచ్ అయ్యారు. కానీ ఒక యాక్టర్ స్ట్రెంత్ తెలియకుండా నేను సినిమా చేయలేను, కావాలంటే చరణ్ ఫస్ట్ సినిమాలో తన యాక్టింగ్ స్కిల్స్ చూశాక దాన్ని బట్టి రెండో సినిమా చేస్తాను అని రాజమౌళి గారు చెప్పారంట. ఆ మాట ప్రకారమే చరణ్లో ఉన్న అసలైన యాక్టింగ్ స్ట్రెంత్ అర్థం చేసుకున్న రాజమౌళి గారు తన కోసం మగధీరా స్టోరీని రెడీ చేశారు. చిరంజీవి గారి కొడుకు కాబట్టి రాజమౌళి సినిమా తీశారని చాలా మంది అప్పట్లో అనుకున్నారు. కానీ నిజానికి అదే ఆలోచనతో రాజమౌళి సినిమా తీసుంటే ఏదో ఒక సింపుల్ స్క్రిప్ట్ ని సెలెక్ట్ చేసుకునేవారు. కానీ మగధీర లాంటి వ్యాస్ట్ స్కేల్ ప్లస్ కాంప్లెక్స్ సబ్జెక్ట్ అయితే తీసుకునేవారు కాదేమో. అంత పెద్ద హిట్ కూడా కొట్టేవారు కాదేమో. మగధీర ఎంత పెద్ద హిట్ అంటే అప్పటి వరకు ఇండస్ట్రీలోని అన్ని రికార్డ్స్ ని బ్రేక్ చేసేసింది. ఆ సక్సెస్ ని చరణ్ పూర్తిగా ఎక్స్పీరియన్స్ చేసేలోపే, ఆ మ్యానియాని చరణ్ ఎంజాయ్ చేసేలోపే ఆరెంజ్ తో ఫ్లాప్ వచ్చి పడింది. అప్పటి టైంకి ఆరెంజ్ కథ చాలా అడ్వాన్స్డ్ అనే చెప్పాలి. ఆ టైంలో ఆరెంజ్ సినిమా బాగా నచ్చిన ఆడియన్స్ 10th క్లాస్ ఇంటర్మీడియట్ వాళ్ళే. ఏంట్రా బాబు అంత పెద్ద హిట్ పడ్డాక కథ బాగోకపోతే కనీసం సినిమా యావరేజ్ అయినా అవ్వాలి, కానీ ఇలా ఫ్లాప్ అయిపోయింది ఏంటి? అద్భుతమైన మ్యూజిక్ ఆల్బమ్ కూడా సినిమా సక్సెస్ వైపు కాదు కదా, కనీసం యావరేజ్ వైపు కూడా తీసుకుని వెళ్ళలేకపోయింది. ఆరెంజ్ మూవీ జ్యూక్ బాక్స్ ఆ టైంలో చాలా మందికి ఆల్ టైమ్ ఫేవరెట్, ఇంక్లూడింగ్ నాతో సహా. ఈ మధ్యన ఈ ఆరెంజ్ సినిమాని రీ రిలీజ్ చేసినప్పుడు కూడా రెస్పాన్స్ అదిరిపోయింది. ఆరెంజ్ సినిమాకి బాక్స్ ఆఫీస్ లో పొజిషన్ ఎలా ఉన్నా కూడా నాకు మాత్రం అది ఎప్పటికీ ఫేవరెట్ మూవీనే. సో ఇప్పుడు కమింగ్ టు ద పాయింట్, మళ్ళీ రామ్ చరణ్ సందిగ్ధంలో పడ్డాడు. నిజానికి రామ్ చరణ్ అప్పుడు తెలియదు కదా ఫిల్మ్ ఇండస్ట్రీ చరణ్ ని చక్రవర్తం చేయాలనుకుంటుంది అని. ఊరికే అయిపోరు కదా గ్లోబల్ స్టార్లు. దానికోసం ఇలాంటి కష్టాలని చిన్న చిన్న ఎగ్జామ్స్ లాంటివి తప్పదు, రాయాల్సిందే. ఈ ఫ్లాప్స్ తో చరణ్ కి రియాలిటీ అర్థమైంది. మన వెనక ఒక సక్సెస్ ఉంటే చాలా మంది మనతో ఉంటారు, కానీ ఒక ఫెయిల్యూర్ వస్తే అసలు కనికరం కూడా లేకుండా ఎలా మాట్లాడతారు అని. సో ఈ ఎక్స్పీరియన్స్ మైండ్ లో పెట్టుకుని ఈసారి కమర్షియల్ హిట్ ఎలాగైనా కొట్టాల్సిందే అని రచ్చ, నాయక్ సినిమాలు చేశారు. ఈ 2 సినిమాలు చరణ్ అనుకున్నట్టు కమర్షియల్ హిట్స్ అయ్యాయి, కానీ చరణ్ కి పర్ఫార్మెన్స్ స్కోప్ అయితే ఏం లేదు ఈ మూవీస్ లో. సక్సెస్ నుండి వచ్చే మత్తు డ్రగ్స్ కన్నా ఎక్కువ కిక్కిస్తుంది. ఆ టైంలో సినిమా వాళ్ళ పర్సనల్ లైఫ్స్ ని ఇష్టం వచ్చినట్టు మీడియా పోర్ట్రే చేసేది. వాళ్ళందరికీ ఆన్ స్టేజ్ మీదే మీరంతా నా వెంట్రుక అని చాలా పెద్ద కాంట్రవర్సీ స్టేట్మెంట్ పాస్ చేశారు రామ్ చరణ్. చిన్న కార్పొరేటర్ మనకు పరిచయం ఉంటేనే ఏదో ఊరు మొత్తానికి మనమే ఎమ్మెల్యే అని బిల్డప్ కొట్టే జనాలు మన ముందు చాలా మందే ఉన్నారు. అలాంటిది మెగాస్టార్ చిరంజీవి గారి కొడుకండి, ఆ మాత్రం ఉండడంలో తప్పలేదు కదా. చరణ్ మాటలని మీడియా చాలా సీరియస్గా తీసుకుని ఎప్పుడు దొరికితే అప్పుడు ట్రోల్ చేద్దాం రెడీగా ఉంది. సరిగ్గా ఇప్పుడే చరణ్ లైఫ్ టర్న్ అవడానికి అసలైన బీజం పడింది. అదే జంజీర్ సినిమా. అమితాబ్ బచ్చన్ గారు చేసిన ఈ జంజీర్ సినిమా స్ట్రెంత్ పూర్తిగా తెలియని రామ్ చరణ్ యాటిట్యూడ్ తో క్యారెక్టర్ని డ్రైవ్ చేద్దామని ఘోరంగా ఫెయిల్ అయ్యారు. చాలా మంది చరణ్ బాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తున్నాడని ఆనందపడ్డారు. ఎంట్రీ సంగతి పక్కన పెడితే సౌత్ సినిమాలన్నా సౌత్ హీరోస్ అన్నా కూడా నార్త్ వాళ్ళు చాలా చిన్న చూపు చూసే టైం అది. చరణ్ ది వుడెన్ ఫేస్, ఎక్స్ప్రెషన్ లేని యాక్టింగ్ అని చాలా చీప్గా బాలీవుడ్ వాళ్ళు పోర్ట్రే చేశారు. ఇదే సరైన టైం అనుకుని దొరికాడరా అనుకుని మన మీడియా కూడా చరణ్ని ట్రోల్ చేయడం స్టార్ట్ చేసింది. ఆ ట్రోల్ చేసే ఎవ్వరికీ అప్పుడు తెలియదు మామూలుగా ఉన్న ఇనుమని నిప్పులో వేసి కొడుతున్నామని, కొద్ది రోజుల్లో అది కత్తిగా మారుతుంది అని. చరణ్ ఎలాగైనా ఆడియన్స్ని సాటిస్ఫై చేయాలని విశ్వ ప్రయత్నాలు చేసి ఎవడూ సినిమా చేశాడు.
పర్లేదు బాగానే ఆడింది. నెక్స్ట్ మళ్ళీ 2 ఆనిముత్యాలను తీసి మళ్ళీ ఇంకో స్టెప్ వెనక్కి వేశారు. అవే గోవిందుడు అందరూ వాడేలే బ్రూస్లీ. ఏంట్రా బాబు సిచ్యువేషన్స్ అన్ని ఇలా తయారైపోయినాయి అనుకున్న టైంలో మణిరత్నం గారు ఇచ్చిన సలహా చరణ్ మైండ్ సెట్ని, సినిమాలపైన తనకున్న పర్స్పెక్టివ్ని మార్చేసింది. ఆ సలహా ఏంటంటే డిఫరెంట్ స్టోరీస్ చేయకపోతే నీలో ఉన్న పెర్ఫార్మెన్స్ బయటికి రాదు. కమర్షియల్ ఫిల్మ్స్ చేస్తే డబ్బులు వస్తాయేమో కానీ యాక్టర్గా నీకంటూ సాటిస్ఫాక్షన్ రాదు. అలా నీకు సాటిస్ఫాక్షన్ రావాలంటే నీలో యాక్టర్ని బయటికి ప్రజెంట్ చేసే స్టోరీస్ని పిక్ చేసుకోమని చెప్పారు. ఆ మాట రామ్ చరణ్ చాలా సీరియస్గా తీసుకున్నారు. సలహా ఇవ్వడం మంచి విషయమే, కానీ దాన్ని అర్థం చేసుకుని మన ఎదుగుదలకు మలుచుకోవడం గొప్ప విషయం. రామ్ చరణ్ సరిగ్గా అదే చేశారు. ఈసారి జనాల ముందుకు వస్తే అన్ని విధాలా తన సినిమా స్టాండౌట్ అయ్యేలానే రావాలని ఫిక్స్ అయ్యారు. తన్ని ఉరువన్ సినిమాని ధృవగా రీమేక్ చేసి రామ్ చరణ్ యాక్టింగ్ క్యాలిబర్ని అందరూ గుర్తించేలా చేశారు. ఆ సినిమాలో బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కోసం చాలా కష్టపడ్డారు. దానికి తగ్గ ఫలితం కూడా దక్కింది. కానీ తను అనుకున్న పాత్కి ఈ సక్సెస్ ఏమాత్రం సరిపోదని చెప్పి రామ్ చరణ్ అనుకున్నారు. ఈ ప్రాసెస్ లో చరణ్ చాలా నేర్చుకున్నారు. బిహేవియర్ లో చాలా చేంజెస్ వచ్చాయి. సబ్టిల్ గా మారడం, అందరితో చాలా హంబుల్ గా ఉండడం, ఇలాంటి వాటి వల్ల ఆన్ స్క్రీనే కాదు ఆఫ్ స్క్రీన్ లో కూడా చరణ్ కి ఫ్యాన్స్ పెరిగిపోయారు. ధృవతో తనకు వచ్చిన సక్సెస్ తో రామ్ చరణ్ సంతృప్తి చెందలేదు. ఇంతకు మించి ఏదో చేయాలని రంగస్థలంతో మన ముందుకు వచ్చాడు. నిజంగా ఒక స్టార్ హీరో చెవుడున్న క్యారెక్టర్ లో చేయడం చాలా రిస్క్ అనే చెప్పాలి. హీరో అంటే ఎందులోనూ తగ్గకూడదు అనే మైండ్ సెట్ లో ఉన్న ఆడియన్స్ కూడా ఈ రంగస్థలంలో చిట్టిబాబు పర్ఫార్మెన్స్ చూశాక కథ బట్టి ఆ క్యారెక్టర్ కి న్యాయం చేసేవాడే అసలైన హీరో అని ఆలోచించడం మొదలుపెట్టారు. రంగస్థలం ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే కదా. పూరి జగన్నాథ్ గారు చెప్పినట్టు జీవితం ఎవరిని వదిలిపెట్టదు, దూల తీర్చేసిద్ది. ఎగ్జాక్ట్లీ చరణ్ గారికి కూడా అలాగే జరిగింది. రంగస్థలం లాంటి పెద్ద హిట్ వచ్చిన తర్వాత ఆయన చేసిన సినిమా వినయ విధేయ రామ. ఈ సినిమాని నిజానికి రామ్ చరణ్ గారు కొన్ని సంవత్సరాల ముందు మాట ఇచ్చారు కాబట్టే చేశారు తప్ప మనస్ఫూర్తిగా చేయలేదు. పెద్ద పుల్ 2 అడుగులు వెనక్కి వేసింది అంటే భయపడినట్టు కాదు కదా, మరింత ముందుకు దూకడానికి స్పేస్ తీసుకుంది అంతే. అలాగే RRR సినిమాలో రామరాజు క్యారెక్టర్తో తెలుగు ప్రేక్షకులను, తమిళ ప్రేక్షకులను కాదు దేశాలను దాటి ఖండాలను దాటి ప్రపంచం మొత్తం తనని ప్రశంసించేలా పర్ఫార్మెన్స్ చేశారు. ఎన్టీఆర్ గారి నటన గురించి అందరికీ తెలిసిందే కాబట్టి జనాలు ఎవరు కూడా పెద్దగా సర్ప్రైజ్ అవ్వలేదు. కానీ రామ్ చరణ్ గారు ఎప్పటికప్పుడు తనలో ఉన్న లేయర్స్ ఆఫ్ యాక్టింగ్ ని, పర్ఫార్మెన్సెస్ ని ఆడియన్స్ ముందుకు పరిచయం చేస్తూనే ఉన్నారు. అందుకే RRRతో మెగా పవర్ స్టార్ కాస్త గ్లోబల్ స్టార్ అయ్యారు. అంత పెద్ద విజయం వచ్చాక దిష్టి తగలడం కామన్ కదా, అలాంటి దిష్టే ఆచార్య ఫ్లాప్. కానీ ఈసారి వచ్చే గేమ్ చేంజర్తో మాత్రం ఇండస్ట్రీలో లెక్కలన్నీ చేంజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విషింగ్ ఏ వెరీ హ్యాపీ బర్త్డే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు. థ్యాంక్ యూ. జై హింద్.